ఈ రోజు క్రితం నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అదిరిపడ్డాను నేను. ఏదో వంటలాగా లేదు, మర్డర్ అటెంప్ట్ లాగా ఉంది. ఇంతటి పాపానికి ఒడిగట్టిన వనితని నేనే అనుకుంటూ అసలు ఏం తప్పు చేశానో అని నేను అనుకుంటూ ఉంటే మామయ్య పండు కుక్కర్కి వెజిల్ పెట్టలేదా నువ్వు అని అన్నాడు. వెజిల్ అంటే ఏంటి మామయ్య అని అడిగానా నేను. పక్కనే తల కొట్టుకోవడం విమల అత్తయ్య పని అయిపోయింది. ఈమె ఎందుకు ఇలా చేస్తుంది అని నేను అనుకుంటూ ఉంటే అత్తయ్య ఏమైంది అని అమాయకంగా నేను అడుగుతుంటే వసు కొన్ని డేస్ నువ్వు కిచెన్లోకి వెళ్ళకు, విరాట్ దగ్గరికి వెళ్ళక కూడా నేను ఇక్కడి నుండి కుక్ చేసైనా పంపిస్తాను, నువ్వు మాత్రం అస్సలు వెళ్ళొద్దు అని చెప్పి చంపా అంటూ పిలిచి వెళ్ళిపోయింది. అత్తయ్య చంపనా? ఏ చంప? కుడి చంప ఎడమ చంపనా అనుకుంటూ నేను చూసుకుంటూ ఉంటే ఎన్ని రోజుల నుండి నేను ఎక్కువ నిఘా పెట్టని ఆ ఇంట్లోనే ఉన్న పని మనిషి వచ్చింది. చంపనా? ఇదేం పేర్రా బాబు అనుకుంటూ నేను అమ్మాయి అంటే అమ్మాయి కాదులే, మా అమ్మకి చెల్లేజ్. ఆమె నన్ను చూస్తూ వెళ్ళింది, నేను కూడా ఆమెను చూస్తూ ఉన్నాను. చెంప వెళ్ళి కిచెన్ మొత్తం క్లీన్ చేసి సింపుల్గా వంట ఏదైనా చేసే అని చెప్పి నా వైపు చూసి చాలా కష్టపడ్డావు వసు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది విమల అత్తయ్య. ఓసే పండు, అవును నువ్వు చాలా కష్టపడ్డావు, వెళ్ళి కాసేపు పడుకో అని బ్రెయిన్ కూడా చెప్పటంతో నా రూమ్లోకి వెళ్ళిపోయాను నేను. జరిగింది విరాట్కి చెప్పకపోతే బాగోదు కాబట్టి వెంటనే కాల్ చేశాను, ఎత్తలేదు. 2 సార్లు చేశాను, లిఫ్ట్ చేయలేదు. అయ్యగారు బాగా బిజీ అయినట్టు ఉన్నారు, ప్రాజెక్ట్ అంటూ ఉన్నారు, దానికోసమే ఏమోలే అనుకుంటూ కాసేపు ఫోన్ నొక్కుంటూ ఉన్నాను నేను. కానీ సరే ఇంకోసారి కాల్ చేద్దాం అనుకుంటూ చేస్తే ఈసారి అనదర్ కాల్ అని వచ్చింది. ఫ్రీ అయ్యాక కాల్ చేయని మెసేజ్ చేసి దానికి కూడా రిప్లై రాక బిజీ ఏమోలే అనుకుంటూ ఫోన్ తిరిగేస్తూ ఉన్నాను. సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించి వామిటింగ్ అయిపోయింది. మొత్తం కాకేసుకొని పొట్ట తడుముకుంటూ బెడ్ మీద కూర్చున్నాను. ఏమైంది నాకు, ఎందుకు వామిటింగ్ అయింది అనుకుంటూ డ్రెస్ పైకెత్తి నా చిన్ని పొట్ట చూసుకున్నాను నేను. కొంచెం పైకి వచ్చినట్టు కూడా ఉంది. ఒకసారి నా పీరియడ్స్ డేట్ చెక్ చేస్తే ఎప్పుడో పెళ్ళికి 1 మంత్ ముందు వచ్చింది, ఇప్పటి వరకు రాలేదు. అంటే అంటే అనుకుంటూ టెన్షన్ పడుతున్నా నాకు చెంప పిలవటం కూడా వినపడలేదు. మేడం మేడం అని ఆవిడ అరిచే వరకు ఈ లోకంలోకి రాలేకపోయాను నేను. ఏమైంది ఆంటీ అని నేను అడిగితే విమల మేడం పిలుస్తుంది, లంచ్ తినేసి వదిలిరండి అని పిలిచింది. పద అంటూ ఇంకోసారి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కిందికి పోయాను నేను. వసు ఏమైంది, ముఖం అలా ఉంది అని అత్తయ్య అడగటంతో అది అది అత్తయ్య అని నేను అంటూ ఉంటే ఏమైందిరా, ఇందాక జరిగిన దానికి ఫీల్ అయ్యావా? నీకు తెలియదు కదా ఇలా జరుగుతుంది అని. నిన్ను కాదు ఆయన సునీతననాలి అని చెప్తూ నా ప్లేట్ తానే నింపింది విమల అత్తయ్య. ఇప్పుడు అత్తయ్యకి మీరు నాన్నమ్మ అవ్వబోతున్నారు అని చెప్పాలా? వద్దులే, ఫాదర్గా ఫస్ట్ విరాట్కి చెప్పి తర్వాత అత్తయ్యకి చెప్తాను అనుకుంటూ ప్లేట్లో పప్పుతో పట్టు వేసిన నెయ్యికి కూడా కడుపులో తిప్పుతూ ఉంటే ఇంకా తినలేక పెరుగుతో గబగబా 4 ముద్దలు తినేసి వచ్చి నా బెడ్ మీద పడ్డాను నేను. అంతలో రెండోసారేమో కాల్ చేస్తూ ఉన్నాడు విరాట్. అంటే ఆల్రెడీ ఒకసారి చేశాడు, మిస్డ్ కాల్ చూశాను నేను. వసు ఏం చేస్తున్నావు? ఇందాక మీటింగ్లో ఉండి కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. లంచ్ చేసావా? అమ్మ నాన్న తిన్నారా అని విరాట్ అడుగుతూ ఉంటే విరాట్ అందరం ఇప్పుడే తినేసాం అంటే నెత్తిగా మాట్లాడాను నేను. అక్కడ ముందు సిఐడి అమ్మ మగుడు కాబట్టి వసు ఏం జరిగింది అంటూ వెంటనే ఫేస్ టైం ఆన్ చేశాడు విరాట్. వెంటనే అర్థమైందో ఏమో వసు ఎందుకు ఫేస్ అంత డల్గా ఉంది అని అడిగాడు విరాట్. ఏం లేదు అని నేను నేల చూపులు చూస్తూ ఉంటే షో మీ యువర్ ఐస్ అని విరాట్ వాయిస్ బేస్తూ రావడం, నేను తల పైకెత్తడం విత్ బెదురు వెంటనే జరిగిపోయాయి. నా కళ్ళలో ఉన్న నీళ్ళకి కోపం తగ్గించుకున్నాడో ఏమో మృదువుగా ఏం జరిగిందిరా అని విరాట్ అడగగానే నాకు ఏడుపు వచ్చేసి విరాట్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పేశాను వెహికల్ల మధ్య.
అర్థం కాలేదో లేక షాక్ అయ్యాడో. వాట్ అని అడిగాడు. అవును నిజం, నేనిప్పుడు గర్భవతిని. ఐ థింక్ సెకండ్ మంత్ అనుకుంటా అని నేను చెప్పగానే నీకెలా తెలుసు అని అడిగాడు విరాట్. ఆ మాత్రం నాకు తెలీదా విరాట్? ఇందాక వామిటింగ్స్ అయ్యాయి, స్టమక్ కొంచెం పైకి వచ్చి గట్టిగా ఉంది, నా పీరియడ్స్ మిస్ అయ్యాయి, అందుకే నేను ప్రెగ్నెన్సీ అయిపోయాను, నువ్వు ఫాదర్ అయిపోయావు. కానీ ఎప్పుడు జరిగింది విరాట్ అని నేను అడిగితే, సారీ వసు, ఆ రోజు నువ్వు నన్ను కేర్ చేస్తూ నా రూమ్లో ఉన్నావు కదా, నా దగ్గరే పడుకొని నిద్రపోయావు కదా, సారీ, ఐ డోంట్ బిలీవ్ బట్ ఇట్ హ్యాపెన్ రా అని విరాట్ అంటే నేను ఉలిక్కిపడి చూసి ఏం హ్యాపెన్ అని అడిగాను. అదే వసు అని అన్నాడు విరాట్. అది అంటే ఏంటి అని నేను అడుగుతూ ఉంటే, నువ్వు మన ఫస్ట్ సెకండ్ థర్డ్ నైట్ ఏదైతే కావాలి అన్నావో అదే జరిగిపోయింది అని విరాట్ చెప్తుంటే మతిపోయింది నాకు. వాట్, అలా ఎలా చేస్తావు విరాట్ నువ్వు అని నేను గట్టిగా అరిస్తూ ఉంటే, ఎలా అంటే అలానే, ఫస్ట్ టైం కదా కొంచెం తెలియలేదు, బట్ లేటర్ ఆన్ ఓకే, అంత క్యూట్గా నువ్వు నా పక్కన ఉంటే నాకు నిద్రలా పడుతుంది వసు, అందుకే ఇంకా తప్పలేదు అని చెప్తూ నా వైపే నా కళ్ళలోకి చూశాడు విరాట్. నాకైతే ఏడుపు ఇంకా పెరిగిపోయింది. విరాట్ నిజం చెప్పు అని నేను అడిగితే, నిజంగా నిజమే వసు అని విరాట్ చెప్పాడు. ఆయన గారి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి, అవునా ఇంకేం చేద్దాంలే, నాకు అసలు ఏమీ తెలియడం లేదు విరాట్ అని అడిగాను నేను. అంటే అంటూ కళ్ళు ఎగిరేగానే, ఆ రోజు నేను ఏం మత్తులో లేను కదా, నాకు జస్ట్ నిద్రనే పట్టింది, మరెందుకు నాకు మెలకువ రాలేదు అని నేను అడిగితే, ఏమో బాగా అలసటలో ఉండి నీకు తెలియలేదేమో అని విరాట్ అంటూ ఉంటే, అవునా కానీ ఎలా జరిగింది విరాట్ అని నేను అడిగాను. నాకు తెలిసిపోయింది విరాట్ అదిరిపడి చూశాడు నా వంక. ఎలాగోలా జరిగిందిలే, ఆఫ్టర్ 2 years ప్రాక్టికల్గా చూపిస్తాను అని చెప్పాడు. ఏమోపో, ఈ బేబీ పుట్టాక ఒక 3 years గ్యాప్ తీసుకుందాం. సరే విరాట్, మళ్ళీ చేస్తాను, నీ బేబీకి జ్యూస్ తాగాలనిపిస్తుందంట అని నేను చెప్తే, వసు నీకోసమైనా ఇంకొంచెం ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తాను అన్నాడు విరాట్. అవునా సరేద్దాం, అయినా నా కోసం కాదులే, నీ బేబీ కోసం రావాలి అంటున్నావు కదా అని పొట్ట ఇంకా ముందుకు కనిపించేలాగా కూర్చున్నాను. నాకు వర్క్ ఉంది, బాయ్ వసు, నైట్కి కాల్ చేస్తాలే అని అంటూ, వెయిట్ అమ్మా నాన్నకి చెప్పావా అని అడిగాడు విరాట్. లేదు విరాట్, ముందు నీకు చెప్పాకే చెప్తామని వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు చెప్పనా, ఏదైనా స్వీట్ చేయించనా చెంపుతా అని నేను అడుగుతూ ఉంటే, వద్దు నైట్కి డిస్కస్ చేసి రేపు చెప్దువు, ఇప్పటికీ బాయ్ అని కాల్ కట్ చేశాడు విరాట్. విరాట్ ఫాదర్హుడ్ని ఎంజాయ్ చేస్తున్నాడో ఏమో అనుకుంటూ కిందికెళ్ళి దప్పికకి జ్యూస్ తాగి నా బేబీ బలానికి కొంచెం ఫ్రూట్స్ తిని పైకి వచ్చి పడుకునే నాకు మళ్ళీ మెలకువ వచ్చింది సుమా ఆంటీ కాల్తోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.